9 టీవీ తెలంగాణ న్యూస్ సిరికొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆ శాఖలలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది। వాటిపై సమీక్ష నిర్వహించారు। ఇందులో వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య వైద్య శాఖ మరియు విద్యాశాఖ మొదలగు 19 శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో ఉన్నటువంటి సమస్యలను వాటిపై సమీక్ష నిర్వహించి వాటి సమస్యల పరిష్కారానికై అధికారులతో చర్చించి వారికి చెప్పడం జరిగిందని, త్వరలోనే వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్, మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు। सरकार प्रकार वालों मध्य प्रदेश చాలా శాఖ యాభై బస్సులుగా మాట్లాడేటప్పుడు ఎన్నికల విధుల్లోని ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసి వస్తుంది కాబట్టి నేను ఈ సమావేశంలో మీతో ఒక విన్నపమైన నా యొక్క రిక్వెస్ట్గా నేను భావించి నేను బాధ్యతగా రానైనటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టుతో ఒకట ఇదివరకు అధికారులుగా మేము నిర్వర్తించాము। నాయకులుగా మీరు ఆ ఓటర్ లిస్టు చూసి అందులో కూడా ఎవరైనా గ్రామంలో ఉండి ఓటర్ లిస్టులో పేరు లేని వారు ఉంటే మీరు బాధ్యతగా విధిగా మా బిఎల్ఓస్తో మీరు ఇంటిమేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది। లేదంటే మీ సేవల ద్వారా కానీ ఆన్లైన్ సెల్ ఫోన్ ద్వారా కూడా సంబంధిత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ తప్పకుండా ఓటర్ లిస్టులో నమోదు వచ్చేలాగా మరి అలాగనే గ్రామంలో ఇతర కారణాల వలన బంధువుల నిమిత్తము మహారాష్ట్రకు కానీ బాంబే ఇతర దేశాలకు కానీ వెళ్ళిన వారు ఉంటే తిరిగి వచ్చినట్టుంటే వారు విధిగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకునేటట్టుగా మీరు ఒక బాధ్యతగా తీసుకోవాలి। అధికారులు చూసేదానికంటే మీరు కూడా చూస్తే బాగుంటుంది వచ్చినటువంటి మళ్ళీ, ఎందుకంటే ఈ ఓటర్ లిస్టునే రానైనటువంటి మీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆ ఓటర్ లిస్టుని ఉపయోగిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పరిశీలించుకొని చూసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క సూచన, నా యొక్క రిక్వెస్ట్। అలాగే వాటర్